బిగ్ బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ అష్టదిగ్బంధనం, ఆంధ్రప్రదేశ్ అష్టదిగ్బంధనం. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్లు రోడ్లు మూసేసిన ప్రజానీకం, గండిపేట, దుర్గం చెరువు అన్ని దారులు మూసేసినటువంటి ప్రజలు, దేశంలోని విమానాశ్రయాలన్నింటినీ అప్రమత్తం చేసిన సంస్థలు వంకాయల కృష్ణ, కిరసనాయల కృష్ణ, మూర్తి, మహావంశీధర్ ఆ కాలువల్లో దూక్కుండా, ట్యాంక్ బండ్లో దూక్కుండా, దుర్గం చెరువులో దూక్కుండా వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి, అలాగే వాళ్ళు దేశం విడిచిపెట్టి పారిపోకుండా ఉండడానికి అప్రమత్తమైన వ్యవస్థలు. బ్రేకింగ్ న్యూస్. పచ్చ మీడియా చుట్టూ డాక్టర్లు, నర్సులు, ఈనో ప్యాకెట్లు. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఓలా ట్యాక్సీలు, ఊబర్ ట్యాక్సీలకి బంద్ చేసిన అధికార యంత్రాంగం, దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు విమానాశ్రయాల్ని అప్రమత్తం చేసిన వ్యవస్థలు. దిబిడి దిబిడి దిబిడే. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ 1955 ప్రకారంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఉన్నాయి కదా మనకని చెప్పి హద్దు మీరి ప్రవర్తిస్తారా? ఆర్టికల్ 19లో పక్కన ఇంకో సెక్షన్ కూడా ఉంటుంది. ఆర్టికల్ 19లోనే సెక్షన్ 2 కూడా ఉంటుంది. మన స్వేచ్ఛ ఇతరులకి అడ్డంకి కాకూడదు అని. అది కూడా చదువుకోవాలి. జర్నలిజం చేసినప్పుడు బ్రోకరేజం చేశారు కదా, జర్నలిజం కాదు కదా మీరు చేసింది. వ్యవస్థల్ని భ్రష్టు పెట్టించడానికి పూనుకున్నారు కదా. పారిపోవద్దు, నిబ్బరంగా ఉండండి, బీపీ పెంచుకోవద్దు, షుగర్ లెవెల్స్ తగ్గించుకోండి. జ్ఞానోదయం అయిందా మీకు? న్యాయస్థానాలంటే గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. న్యాయస్థానాలు అంటే దేవాలయాలు, న్యాయమూర్తులు అంటే దేవుళ్ళు లాంటి వాళ్ళు అని చెప్పి గుర్తు తెచ్చుకోండి. మన అన్నం కష్టపడి సంపాదించిన అన్నం తినండి. పచ్చ ముఠా, పచ్చ వాళ్ళు వేసే, పచ్చ పార్టీ వేసే ఎంగులు మెతుకులకి ఆశపడకండి. మీ పరువు మీరు తీసుకోకండి, మీడియా పరువు తీయకండి. ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ అని చెప్పి ఉన్నది కదా అని అడ్డగోలుగా మాట్లాడకండి. కమాన్. పైన దేవుడు ఉన్నాడు, కింద దేవాలయాలు ఉన్నాయి, న్యాయమూర్తులు అనే దేవుళ్ళు ఉన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమాన నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి కడప లోక్సభ సభ్యునికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ జడ్జి ద హానరబుల్ శ్రీ జస్టిస్ ఎం లక్ష్మణన్ గారు ధన్యవాదాలు. న్యాయస్థానం విలువలు కాపాడారు. పాపం ఆయనకి బాధ కలిగిన మొక్కవోని ధర్మాన్ని పాటిస్తూ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ 3 ప్రకారంగా ఆయన ఆర్టికల్ 75(4), ఆర్టికల్ 99, ఆర్టికల్ 124(6), ఆర్టికల్ 148(2), ఆర్టికల్ 164(3), ఆర్టికల్ 188 అండ్ ఆర్టికల్ 219 is important ప్రకారంగా ఫార్మ్ ఆఫ్ ఓత్ అండ్ అఫర్మేషన్స్. దీని ప్రకారంగా 8 form of oath or affirmation to be made by the judges of a high court. I so and so having been appointed chief justice or a judge of the high court do swear in the name of God solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. చట్టాన్ని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుతాను, పక్షపాతం వహించకుండా అని ప్రమాణ స్వీకారం చేశాను. నేను ఒకానొక దశలో నేను ఈ కేసులో నుంచి తప్పుకోవాలని అనుకున్నాను. కానీ సుప్రీంకోర్టు ఆదేశాల జారీ, ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేసినటువంటి అందులో ఉన్నటువంటి పదాలు గుర్తుకొచ్చి ఈ తీర్పు వెల్లడిస్తున్నాను అని న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఎం లక్ష్మణన్ గారు తీర్పు చెబుతూ తన ఆవేదనని నోటివాక్కుతోనే చెప్పకుండా ఆన్ పేపర్ 30 పేజీల తీర్పులో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అనుమానిత నిందితుడుగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారి ముందస్తు బెయిల్ పిటిషన్ తీర్పులో 30 పేజీల తీర్పు ఇది. ఈ 30 పేజీల తీర్పులో మొదటి రెండు పేజీలు చక్కగా చదివి వినిపించాల్సి వస్తుంది మీకు. బాధాతప్త హృదయంతో, ఆవేదనతో న్యాయ వ్యవస్థని, న్యాయమూర్తుల్ని అగౌరవపరుస్తున్నారనే బాధతో తీర్పు వెలువరిస్తూ ఆ తీర్పులో రాసిన మొదటి 2 పేజీలు తప్పకుండా చదివి వినిపించాల్సిందే. బిఫోర్ ఐ డెల్వ్ into facts of this present petition, I felt to place on record certain attempts by selective media to thwart and derail judicial process by making attempts to tarnish my image and attempts to intimidate and threaten to derail independent
థాట్ ప్రాసెస్ ఇన్ అరైవింగ్ జస్ట్ డెసిషన్ ఇన్ దిస్ మ్యాటర్. వ్యక్తిత్వ హననానికి, న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతీయడానికి కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా చర్చలు పెట్టాయి, పూనుకున్నాయి. ద ఇండివిజువల్స్ ఆఫ్ సెలెక్టివ్ మీడియా ఫెసిలిటేటెడ్ అండ్ అబెక్టెడ్ బై airing views of selective personnel of their choice with conscious knowledge of their antecedents to intimidate, to threaten and to damage my reputation by personal attack. ఆ చర్చల్లో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద కేసులు ఉన్నాయని తెలుసు, వాళ్ళు సస్పెండ్ అయినటువంటి వ్యక్తులని తెలుసు, అన్నీ తెలిసి కూడా వాళ్ళతోటి చర్చలు జరిపించి నా మీద వ్యక్తిగతంగా, న్యాయమూర్తిగా నా మీద వ్యక్తిగతంగా, అలాగే న్యాయ వ్యవస్థ మీద కూడా వాళ్ళు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఐ హ్యావ్ గ్రేటెస్ట్ రిగార్డ్ టు press and news media which is fourth estate and which is forerunner in preserving democracy. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైనటువంటి మీడియా అన్న, ప్రెస్ అన్న, పాత్రికేయులన్నా, పాత్రికేయ సంస్థలన్నా నాకు అపారమైన గౌరవం ఉంది. ఇది జడ్జి గారు తన జడ్జిమెంట్లో రాశారు. దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్ టచింగ్ మెరిట్స్ ఆఫ్ ఎనీ డెసిషన్ విచ్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ రైట్ఫుల్ డెమోక్రసీ. వాళ్ళకి, పాత్రికేయులకు కానీ ప్రజలకు కానీ హక్కు ఉన్నది. వాళ్ళకి తీర్పు వచ్చిన తర్వాత తీర్పులో మంచి ఏమిటి, చెడు ఏమిటన్న దాని మీద చెప్పచ్చు. తీర్పు రాకముందే వాళ్ళు తీర్పుని ప్రభావితం చేయాలనేటువంటి ఉద్దేశంతో, వ్యక్తిత్వ హననానికి, న్యాయ వ్యవస్థను అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతోనే చర్చలు పెట్టినట్లుగా భావించాల్సి వస్తోంది. డే బై డే రెప్యుటేషన్ ఆఫ్ సచ్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ ఇస్ ఎరోడింగ్ బట్ ఫర్ సమ్ ఇండివిజువల్స్. కొద్ది మందే ఉన్నారు అటువంటి పాత్రికేయులు అన్నటువంటి ఉద్దేశంతో చెబుతున్నాను. వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ who is suspended and detained judge, suspended and detained judge, one of the participant. ఆ చర్చల్లో పాల్గొన్నటువంటి ఒక వ్యక్తి సస్పెండెడ్, డీటైన్డ్ అంటే పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి, కస్టడీ నుంచి బయటపడ్డ వ్యక్తి, మేడ్ డైరెక్ట్ అటాక్ బై సేయింగ్ మనీ బ్యాగ్స్ వెంట్ టు జడ్జి. డబ్బుల సంచులు న్యాయమూర్తికి ముట్టాయి అని చెప్పి వ్యాఖ్యలు చేశాడు. అదర్ పార్టిసిపెంట్ హూ సీమ్స్ టు బి హోల్డింగ్ రెస్పెక్టబుల్ ఆఫీస్ యూజ్డ్ డెరగేటరీ లాంగ్వేజ్, చెయ్యండ్రా అని ఒక తప్పు పదాన్ని కూడా వాడాడు రెండో వ్యాఖ్యాత, ఆ చర్చల్లో పాల్గొన్న అతను. అండ్ గెస్చర్స్ విచ్ ఆర్ ఎయిమ్డ్ టు టార్నిష్ మై కాంప్రహెన్షన్ అండ్ కాంపిటెన్సీ ఎబిలిటీస్ బై హిజ్ మిస్ఇంటర్ప్రిటేషన్ అండ్ మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ డెలిబరేషన్స్ ఆఫ్ కోర్టు ప్రొసీడింగ్స్. కోర్టుని ప్రభావితం చేసి, నన్ను ప్రభావితం చేసి వాళ్ళ రిమార్కులు ఉన్నాయి, వాళ్ళ వ్యాఖ్యలు ఉన్నాయి. ఐ ఆమ్ లీస్ట్ worried about such attempts to tarnish image, since image one had is undestructible, and if such image is prone to destruction, it is not image at all. గౌరవం అన్నది మనంతట మనం తెచ్చుకోవాలి. మన గౌరవాన్ని వేరే వాళ్ళు ఇవ్వాలి, మనం వారికి ఇవ్వాలి, వాళ్ళు మనకి ఇవ్వాలి. మన గౌరవాన్ని వేరే వాళ్ళు ఎవరు తీసేయలేరు. నేను దాని గురించి బాధపడ్డాను కానీ దాని గురించి చింతించడం లేదు. నేను ఆల్ దట్ కన్సర్న్ మీ is inroads of such actions to damage institutional image. న్యాయ వ్యవస్థకి అప్రతిష్ట వస్తారనే బాధ మాత్రం నాలో మిగిలిపోయింది. ఇట్ ఈస్ హై టైమ్ టు ప్రొటెక్ట్ ఇమేజ్ బై కన్సర్టెడ్ ఎఫర్ట్స్. న్యాయ వ్యవస్థను దెబ్బతీయడానికి ఎవరన్నా పూనుకుంటే దాన్ని ఆపాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉన్నది, న్యాయమూర్తుల మీద ఉన్నది. ఐ ఆమ్ గ్రేట్లీ హర్ట్ నాట్ బై ఇండివిజువల్ కామెంట్ బట్ ఫెసిలిటేషన్ అండ్ అబెట్మెంట్ డన్ బై సెలెక్టివ్ మీడియా. నేను బాధపడ్డాను. సెలెక్టివ్ మీడియా, కొంత మీడియా అని అందరూ కాదు. ఇన్ మై వ్యూ సచ్ యాక్షన్స్ క్లియర్లీ అమౌంట్ టు ఇన్వొకేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అండర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1973 ప్రకారంగా వాళ్ళు చట్టం పరిధిలోకి వస్తారు. కోర్టు ధిక్కారణ కేసు పెట్టవచ్చు వాళ్ళ మీద. బట్ ఐ డెసిస్ట్ టు డో లీవింగ్ ఓపెన్ టు హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ టు టేక్ ఆర్ నాట్ టు టేక్ యాక్షన్. అది తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి పరిధికి ఇస్తున్నాను. వారి మీద యాక్షన్ తీసుకోవాలా వద్దా అన్నదే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారే నిర్ణయిస్తారు. At one stage, I thought of recusal, but for directions of the apex court and remained full of oath of office, particularly discharge of duties without fear. అదే ఇందాక చదివినిపించాను కదా. ఒకనొక సమయంలో ఈ కేసులో నుంచి నేను తప్పుకుందామని అనుకున్నాను. కానీ నేను స్వేరింగ్ ఇన్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏ పదాలు వాడానో అవి నాకు గుర్తుకొచ్చినాయి. డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ వితౌట్ ఫియర్ అని చెప్పి నేను చదివాను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు. అందుకని ఈ కేసులో నేను ఉన్నాను, లేకపోతే తప్పుకుని ఉండేవాడిని. ఐ చేంజ్డ్ మై మైండ్. నేను అప్పుడు నా మనసును మార్చుకున్నాను. ఐ డైరెక్ట్ ద రిజిస్ట్రీ టు ప్లేస్ దిస్ ఆర్డర్ అండ్ వీడియో క్లిప్పింగ్స్ ఆఫ్ డిబేట్స్ ఆఫ్ మహా న్యూస్ అండ్ ఏబిఎన్ న్యూస్ తెలుగు. మహా న్యూస్, ఏబిఎన్ న్యూస్
తెలుగు ఛానల్స్లో వచ్చినటువంటి 26/5/2023 నాడు బై డౌన్లోడింగ్ ఫ్రమ్ అవైలబుల్ సోర్సెస్ with regard to evening early night debates over present proceedings along with this order before the Honorable the Chief Justice of High Court for the State of Telangana to take appropriate action. 26/5/2023 నాడు ఏబిఎన్ తెలుగు టీవీ ఛానల్లో మహాన్యూస్లో ప్రసారమైనటువంటి వీడియోల్ని, ఆ చర్చల వీడియోల్ని డౌన్లోడ్ చేసి హైకోర్టు ఆఫ్ తెలంగాణ చీఫ్ జస్టిస్ గారికి సమర్పించాల్సిందిగా హైకోర్టు రిజిస్ట్రార్ని జస్టిస్ శ్రీ ఎం లక్ష్మణన్ గారు ఆదేశించారు. దిస్ పిటిషన్ ఇస్ ఫైల్డ్ అండర్ సెక్షన్ 438 of CRPC seeking anticipatory bail apprehending the arrest of petitioner in FIR number RC04-S/2020/SC-11111 New Delhi dated 9/7/2020 for the offence under section 202 of IPC రిజిస్టర్డ్ బై ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అది ఆ కేసులో తీర్పు చెప్తూ జడ్జి గారు న్యాయమూర్తి ఆవేదన అంతా వెళ్ళబుచ్చారు. ఇందులో తీర్పులో చాలా రకాలుగా చెప్పారు. ఇన్ ద రిజల్ట్ క్రిమినల్ పిటిషన్ ఈజ్ అలౌడ్ గ్రాంటింగ్ యాంటిసిపేటరీ టు ది పిటిషనర్ విత్ ద ఫాలోయింగ్ కండిషన్. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో, హత్య కేసులో కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు కండిషనల్ షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. షరతుల్లో ద పిటిషనర్ షల్ బి రిలీజ్డ్ ఆన్ బెయిల్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ హిజ్ అరెస్ట్ బై ది సిబిఐ ఇన్ కనెక్షన్ విత్ FIR నెంబర్ సో అండ్ సో ఆన్ హిజ్ ఎగ్జిక్యూటింగ్ ఏ పర్సనల్ బాండ్ ఫర్ 5 lakh rupees with 2 sureties for a like sum each to the satisfaction of the CBI. సిబిఐకి ఉండేటట్లుగా 5 లక్షల రూపాయల పూచీకత్తు, 2 వ్యక్తుల జమానత్ తోటి, షూరిటీ తోటి అతన్ని బెయిల్ మీద విడుదల చెయ్యవచ్చు. ఒకవేళ అరెస్ట్ చేసి ఉన్నట్లయితే, చేస్తే కూడా ద పిటిషనర్ షల్ నాట్ లీవ్ కంట్రీ వితౌట్ ది ప్రియర్ పర్మిషన్ ఫ్రమ్ ది సిబిఐ టిల్ ది ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంప్లీటెడ్. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు కూడా వైఎస్ అవినాష్ రెడ్డి దేశం విడిచి వెళ్ళకూడదు. ఎలాగో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, June 30th లోపల విచారణ పూర్తి చేయండి అని. ద పిటిషనర్ షల్ నాట్ ట్యాంపర్ విత్ ది ప్రాసిక్యూషన్ విట్నెసెస్ ఆర్ ఆల్టర్ ఎనీ ఎవిడెన్స్. సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు, అలాగే ఎవిడెన్స్ ఏదన్నా ఉంటే దాన్ని చెరిపేయొద్దు అని ఒక కండిషను. ద పిటిషనర్ షల్ కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ షల్ అపియర్ బిఫోర్ ది సిబిఐ పోలీస్ ఆన్ ఎవ్రీ సాటర్డే ఫ్రమ్ 10 AM to 5 PM టిల్ ది ఎండ్ ఆఫ్ June 2023. జూన్ నెలాఖరు వరకు, 2023 జూన్ నెలాఖరు వరకు కూడా ప్రతి శనివారము ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సిబిఐ వారికి విచారణలో ఉండొచ్చు. కస్టడీ అవసరం లేదు, అరెస్ట్ అవసరం లేదు, విచారణకి హాజరవ్వాలి. అండ్ షల్ రెగ్యులర్లీ అపియర్ యాజ్ అండ్ వెన్ హీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఇన్వెస్టిగేషన్. సిబిఐ ఎప్పుడు పిలిచినా కూడా ఇన్వెస్టిగేషన్ కోసం హాజరవ్వాలని. హీ షల్ నాట్ యాక్ట్ ఇన్ ఎనీ మేనర్ విచ్ విల్ prejudicial to fair and expeditious investigation. In the event of petitioner committing any default, it is open to the CBI to seek cancellation of his anticipatory bail. అతను ఏమన్నా తప్పులు చేస్తే, సాక్షుల్ని బెదిరిస్తేనో ఈ యాంటిసిపేటరీ బెయిల్ రద్దు చేయమని కోరే అవకాశాన్ని సిబిఐకి కల్పిస్తూ తీర్పు చెప్పారు జస్టిస్ శ్రీ లక్ష్మణన్ గారు 31/5/2023. ఇక్కడ ఇన్ ది ప్రజెంట్ కేస్ ది నేమ్ ఆఫ్ ది పిటిషనర్ ఈజ్ నాట్ రిఫర్డ్ ఇన్ ది FIR టిల్ టుడే అండ్ ఇట్ ఈజ్ ఓన్లీ సస్పిషన్. FIRలో ఆయన పేరు ఎక్కడా నమోదు చేయలేదు. ఓన్లీ అనుమానంతో అతన్ని ఇంటరాగేషన్కి పిలుస్తున్నారు. దేర్ ఈస్ ఇనార్డినేట్ డిలే ఇన్ ఆస్కింగ్ కస్టోడియల్ ఇంటరాగేషన్ విత్ రిగార్డ్ టు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది పిటిషనర్ ఇన్ లార్జర్ కాన్స్పిరసీ. 4 సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి. 2019లో హత్య జరిగితే 4 సంవత్సరాల తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి కస్టడీలోకి రావాలని అడుగుతున్నారు మీరు సిబిఐ వాళ్ళు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకునేది. ద ఇన్ఫర్మేషన్ విచ్ సిబిఐ ఈజ్ ఎక్స్పెక్టింగ్ హ్యాస్ ఆల్రెడీ elicited from his previous interrogation without custody and also from accused number 6 and 7. Therefore, the facts in the said case cannot be equated with the facts of the present case.
ఎక్యూజ్డ్ నిందితుడు 6, నేరారోపితుడు 7 దగ్గర నుంచి మీకు కావలసిన సమాచారాన్ని అంతా రాబట్టుకునే ఉన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా 7 సార్లు సిబిఐ ముందు హాజరయ్యారు కనుక ఇంకెన్నిసార్లు విచారిస్తారు? ద స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫర్ సిబిఐ హ్యాస్ ఆల్సో రిలేడ్ అపాన్ ది డెసిషన్ ఆఫ్ ఎపెక్స్ కోర్ట్ ఇన్ ప్రశాంత్ సింగ్ రాజ్పుట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ డాక్టర్ నరేష్ కుమార్ మంగ్లా వర్సెస్ అనితా అగర్వాల్ which are relating to criminal appeals and they are not much relevant to the facts of this present case. సిబిఐ తరఫున వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు 2 కేసుల్ని సైటేషన్స్గా ఉపయోగిస్తే అవి ఈ కేసుకి చెల్లుబాటు కావు అని చెప్పి జస్టిస్ లక్ష్మణన్ గారు భావించారు. ఇందులో జడ్జి గారి తీర్పులో 27వ పేజీలో ద కోర్ట్స్ మస్ట్ ఎవాల్యుయేట్ ది ఎంటైర్ అవైలబుల్ మెటీరియల్ అగైన్స్ట్ ది అక్యూజ్డ్ వెరీ కేర్ఫుల్లీ. ఎవరినైతే నిందితుడిగా చేర్చారో అతని మీద ఉన్నటువంటి ఆధారాలని అన్నీ సమగ్రంగా పరిశీలించాలి. ద కోర్ట్ మస్ట్ ఆల్సో క్లియర్లీ కాంప్రహెండ్ ది ఎగ్జాక్ట్ రోల్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇన్ ద కేస్. న్యాయస్థానం అతని స్పష్టమైనటువంటి పార్టిసిపేషన్ ఆ క్రైమ్లో ఏదైతే ఉందో అది గుర్తించాలి. ది కేసెస్ ఇన్ విచ్ అక్యూజ్డ్ ఈజ్ ఇంప్లికేటెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ సెక్షన్ 34 and 149 of the Indian Penal Code, the court should consider with even greater care and caution because our implication in the cases is a matter of common knowledge and concern. Seeing from the above parameters laid down by the apex court, the case of the petitioner fits in such guidelines, particularly when an accused is implicated with the help of section 34 and 140 of the IPC. The court should consider with even greater care and caution because our implication in the cases is matter of concern. Section 120B of IPC is somewhat similar to the consequences under section 54, 34 and 140 of IPC. నిరాధారణమైనటువంటి ఆరోపణలు ఉన్నప్పుడు న్యాయస్థానాలు వాటి గురించి ప్రత్యేక శ్రద్ధ వహించి లోతుగా విచారణ జరపాల్సిన ఆవశ్యకత ఉందని జడ్జి గారు ఒక్కడించారు. ఫ్రమ్ ది ఇన్వెస్టిగేషన్ డన్ సో ఫార్ దేర్ ఇస్ నో ఎలిగేషన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ సిబిఐ క్లెయిమ్డ్ అబౌట్ ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ ది పిటిషనర్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ థ్రెటనింగ్ ద విట్నెసెస్ అండ్ ద కంప్లైనెంట్ except the allegation touching the destruction of scene of offence. The gravity of accusation is not yet clearly brought on record by the CBI so far. ఆధారాలు చెరిపి వేశాడు అన్నటువంటి ఒక అభియోగాన్ని మోపారు. అటువంటివి మీరు పేపర్ మీద పెట్టలేదు, మీరు ఆధారాలు చూపించలేదు, కోర్టుకి సరైన ఆధారాలు చూపించలేదు, అతను సాక్షుల్ని బెదిరిస్తాడు అన్నటువంటి అభియోగాన్ని మోపుతున్నారు. అటువంటి ఆధారాలు కూడా మీరు చూపించలేకపోయారు. అతను సాక్షుల్ని బెదిరించిన దాఖలాలు లేవు. వైఎస్ అవినాష్ రెడ్డి సాక్షుల్ని బెదిరించిన దాఖలాలు లేవు. చేశాడు అని చెప్పి అభియోగాలు మోపుతున్నారు. దానికి మీరు సిబిఐ ఆధారాలు చూపించలేదు. అసలు ఫస్ట్ ఎఫ్ఐఆర్లోనే అతని పేరు లేదు. సాక్షుల్ని బెదిరిస్తున్నారన్నారు, దానికి ఆధారాలు లేవు. The entire case rests upon hearsay evidence and assumptive evidence. అది ఇక్కడ hearsay evidence. దారేపోయే దానయ్య ఎవడో చెప్పాడు అవినాష్ రెడ్డి గారు ఉన్నాడు అన్నటువంటి దాని మీద hearsay evidence అంటారు. అటువంటిది ఎవరో చెప్పేశారు. దారేపోయే దానయ్య, వెంకటయ్య, సుబ్బయ్య, మల్లయ్య, కిష్టయ్య, ఎప్పుడే మన వాళ్ళు ఉన్నారు కదా పచ్చ మీడియా వాళ్ళు, వంకాయల కృష్ణం, ఇటువంటి వాళ్ళు ఎవరో చెప్పేశారనమాట. మూర్తి గారు, సాంబా గారు, మహావంశీరాధర్ గారు, కృష్ణాయల కెట్టయ్య గారు, కల్లబొల్లి బాబు గారు, చిన్నబాబు గారు ఎవరో చెప్పేసి ఉంటారనమాట. అటువంటి హియర్సే ఎవరో దారిపోయి వదంతులు అంటారనమాట. వదంతులు వ్యాప్తి చేసి ఆ వదంతులని విని సిబిఐ ఆరోపణలు చేస్తోంది అని భావించాల్సి వస్తోందని జడ్జి గారు తీర్పులో చెప్పారు. వదంతుల ఆధారంగానే సిబిఐ అవినాష్ రెడ్డి మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్కి విచారణ నిమిత్తం పిలుస్తోంది అని భావించాల్సి వస్తోందని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. నో డైరెక్ట్ ఎవిడెన్స్ ఈజ్ అవైలబుల్ అగైన్స్ట్ ద పిటిషనర్ టు ప్రూవ్ హిజ్ పార్టిసిపేషన్ ఇన్ లార్జర్ కార్పొరసీ. నో డైరెక్ట్ ఎవిడెన్స్. ఇంతకంటే ఇంకా అవసరమే లేదు ఈ కేసు.
నో డైరెక్ట్ ఎవిడెన్స్ అగైనెస్ట్ వైఎస్ అవినాష్ రెడ్డి. దే ట్రై టు రిలే అపాన్ ది improved case of the witnesses and the approver. In the said background, this court does not find any justification for a custodial interrogation of the petitioner by the CBI authorities, and hence this court inclines to extend the anticipatory bail to the petitioner with certain conditions. అది అప్రూవర్గా మారినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటిదో లేదా దారేపోయే దానయ్యలు చెప్తేనో అతన్ని ఈ కేసులో విచారణకు పిలుస్తున్నారు కనుక అది భావ్యం కాదని, అలాగే అతను ముందస్తు బెయిల్కి అర్హుడేనని వైఎస్ అవినాష్ రెడ్డి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ న్యాయస్థానము, ఉన్నత న్యాయస్థానము. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో చేరిన పచ్చముఠా నాయకులు కొందరు, పచ్చ మీడియా ప్రతినిధులు కొందరు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మిత్రమా. జర్నలిజం చేయండి, పాత్రికేయ వ్యభిచారం చేయకండి. పెన్నుల్లో సిరా ఉన్న అక్షరాలు నింపండి, రక్తంతో రాసిన అక్షరాల్ని నింపకండి. మీరు ఎన్ని కుట్రలు చేసినా, పచ్చ మీడియా ఎన్ని కుట్రలు చేసినా, పచ్చ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, పైన దేవుడు ఉన్నాడు, కింద దేవాలయాలు ఉన్నాయి, న్యాయస్థానాలనే దేవాలయాలు ఉన్నాయి, న్యాయమూర్తులనే దేవుళ్ళు ఉన్నారు. గతంలో మీరు చర్చల్లో చెప్పేవాళ్ళు చూసారా? 94వ తీర్పు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 94వ తీర్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మెట్టుతో కొట్టిన ముట్టికాయలేసిన 95వ తీర్పు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు పెట్టిన 96వ తీర్పు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దడదడలాడించిన వణుకు పుట్టించిన 97వ తీర్పు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏంటది, అరే రే 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 ఆ పదమే గుర్తురావట్లేదే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పుపట్టిన 99వ తప్పుపెట్టినటువంటి తీర్పు ఇది 100వ తీర్పు. 100 తీర్పులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చాయి. మరో 2 రోజుల్లో 101వ తీర్పు రాబోతోంది. మరో వారం రోజుల్లో 102వ తీర్పు రాబోతోంది. ఇలా చెప్పారు కదరా నాయన మీరు గతంలో. వాడెవడో ఆ కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు వేసారే, మా విద్యా సంస్థకే 1 1 1 2 2 2 3 3 3 4 4 4 5 5 ర్యాంకులు పంట అని చెప్పేవాళ్ళు. అలాగే మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి 100 తీర్పులు వ్యతిరేకంగా వచ్చినాయి, 101 తీర్పులు వ్యతిరేకంగా వచ్చినాయని వాగారు కదా. చెప్పలా, మీరు వాగారు. అర్థమైందా? కోర్టుల గురించి, న్యాయస్థానాల గురించి, న్యాయమూర్తుల మీద వ్యాఖ్యలు చేసేటప్పుడు నాలిక, ఒళ్ళు, ఇది బుర్ర దగ్గర పెట్టుకుని వ్యాఖ్యలు చేయటం నేర్చుకోండి. మనం జర్నలిస్టులం, మనం బాధ్యతలుగా మిగిలిపోతాము. మన మేనేజ్మెంట్లు బాధ్యతలుగా ఉండరు, వాళ్ళు బాధ్యత తీసుకోరు మేనేజ్మెంట్లు ఎప్పుడు. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, ఎనీహౌ న్యాయం గెలిచింది. పచ్చ మీడియా, పచ్చ పార్టీ, పచ్చ ముఠ, తెలుగు దొంగల ముఠ, తెలుగు దోపిడీదారుల ముఠ, తెలుగు డొనేషన్ల పార్టీ ముఠ ఓడిపోయింది. మే 30వ తారీఖు అంటే నిన్న తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ వైఎస్ అవినాష్ రెడ్డి కేసులో జడ్జిమెంట్ ఇవ్వడానికి, తీర్పు చెప్పడానికి ఒక్కరోజు ముందు అంటే 31 నాడు వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు వచ్చింది. 30వ తారీఖు నాడు భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక తీర్పు చెప్పింది. ఆ తీర్పు చూడండి. జడ్జీలపై దుష్ప్రచారం, కోర్టు ధిక్కరణే, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. సామాజిక మాధ్యమాల ద్వారా జడ్జీలపై అపనిందనలు మోపడం, వారి వ్యక్తిత్వానికి కళంకం ఆపాదించేలా దుష్ప్రచారాలు చేయడం తగదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జిల్లా జడ్జిపై అవినీతి ఆరోపణలు చేసిన కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు విధించిన 10 రోజులు జైలు శిక్షను రద్దు చేయాలంటూ ఒక వ్యక్తి దాఖలు చేసుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు విషయంలో తాము జోక్యం చేసుకోబోమని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం మంగళవారం వెల్లడించింది. మీకు అనుకూలమైన ఉత్తర్వులు ఇవ్వలేదని జడ్జిని కించపరచడం తగదు. మీకు అనుకూలమైన తీర్పులు ఇవ్వలేదని జడ్జిని కించపరచడం తగదు. కార్యనిర్వాహక వర్గం నుంచే కాదు, బాహ్యశక్తుల ఒత్తిళ్లకు లొంగిపోకుండా న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాల్సి ఉంటుంది. జడ్జీలపై నిందలు మోపాలంటే ఎవరైనా సరే 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఇతరులకు ఈ కేసు గుణపాఠం కావాలి. ఇతరులకు కూడా ఈ కేసు గుణపాఠం కావాలి. ఇప్పుడు పచ్చ మీడియాకి, పచ్చ పార్టీ నాయకులకి కూడా గుణపాఠం కావాలి. వైఎస్ అవినాష్ రెడ్డి కేసు పిటిషనర్పై
దయ చూపాలన్న నిందితుడి తరఫున న్యాయవాది అభ్యర్థనను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. న్యాయం చెప్పడానికే మేము ఇక్కడ ఉన్నాం, ఇటువంటి వ్యక్తులను కనికరించడానికి కాదు. వాళ్ళ మీద దయ చూపదలుచుకోలేదు మేము. కోర్టుని కానీ న్యాయస్థానాన్ని కానీ న్యాయమూర్తులను కానీ కించపరిచిన, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసిన, న్యాయ వ్యవస్థని అవమానం చేసిన మేము చూస్తూ ఊరుకోము అని స్పష్టం చేసింది. కృష్ణకుమార్ రఘువంశీ అనే వ్యక్తి జిల్లా జడ్జిపై అవినీతి ఆరోపణలు చేయడంతో మధ్యప్రదేశ్ హైకోర్టు అతనిపై సుమోటిగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసి జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రఘువంశీ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయగా ధర్మాసనం తిరస్కరించింది. అది నాయన సుప్రీంకోర్టు నిన్ననే తీర్పిచ్చింది ఇది కూడా. సో బీ రెడీ. జై హింద్.